ఇప్పుడు అర్థమైందా మా టెన్షన్ ఏంటో? సిద్ధార్థ్ ఎక్కడ? పైన బార్ రూమ్ లో ఉన్నాడు సార్. పోలీసులు లోపలికి వెళ్లి 20 నిమిషాలైంది, ఇంకా బయటికి రాలేదు. లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలియట్లేదు. మీడియాని గానీ ప్రెస్ రిపోర్టర్స్ ని గానీ ఎవరిని లోపలికి పంపించట్లేదు. ఇక్కడ వాతావరణం అంతా టెన్షన్ గా ఉంది. ఈ హత్యకి కారణం మీకు టాప్ హీరోయిన్ కి మధ్య ఉన్న సంబంధమేనా సార్? మీ భార్యను చంపింది మీరేనా సార్? ఇప్పుడు మీరు తీస్తున్న సినిమా ఆగిపోయినట్టేనా సార్? ఇప్పుడు మీ అభిమానులకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? దీనికి మీ సమాధానం సార్? ప్లీజ్ సార్. మీ బాస్ ఎక్కడ ఇంకా రాలా? వచ్చే టైం అయింది సార్. సార్ ఆయనే పీపీ వీరేంద్ర. ఆయన మన పక్క వెళ్ళిపోతుంటే పులి పక్కన పోతున్నట్లేదు. ఏంటి ఇంత లేటు? జడ్జి రావడానికి ఇంకా 1 minute టైం ఉంది. కేసు ఎప్పుడు చదువుతారు, ఎప్పుడు వాదిస్తారు? చిన్న రిపేర్ చేసి వచ్చాను. అయినా చదవాల్సింది కేసును కాదు, ముద్దాయిని. ప్రవేశపెట్టండి. ముద్దాయిని తీసుకురండి. వీరేంద్ర, ప్రొసీడ్. యువర్ ఆనర్, సిద్ధార్థ్ అనే ఈ ముద్దాయి భార్య అంజలి గత నెల 21వ తేదీ రాత్రి సుమారు 10ంటికి హత్యకు గురైంది. అదే రోజు రాత్రి 11 గంటలకి కూతురు చూద్దామని ఊరు నుంచి వచ్చిన అంజలి తల్లి పద్మ తను ఎన్నిసార్లు తలుపుకొట్టినా తెరపోయేసరికి ఆవిడ ఎప్పుడు ఇంటికి వచ్చినా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అంజలి ఇచ్చిన 2వ కీతో తలుపు తెరుచుకుని లోపలికి వెళ్ళింది. అంజలి, అంజలి, అంజలి. అంజలి బెడ్రూమ్ తలుపు లాక్ చేసింది. ఆ గదిలోంచి రక్తం రావటం గమనించి అల్లుడైన ఈ సిద్ధార్థ్కి ఫోన్ చేసింది. ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండటం వల్ల భయపడి పోలీసులు ఫోన్ చేసింది. అప్పుడే డీసీపీ నాయక్ పోలీసులతో వచ్చి తలుపులు ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాడు. అప్పటికి అంజలి చనిపోయింది. సార్ ఆయన కేసు వాదిస్తుంటే ఎక్కడో మేకులు కొట్టిన సౌండ్ వస్తుంది సార్. అది నా గుండె చప్పుడు రా. ఇది పోలీసులు డోర్ ఓపెన్ చేసినప్పుడు తీసిన వీడియో ఫుటేజ్. ఈ కేసులో కోర్టు ముందున్న అతి ముఖ్యమైన ప్రాథమిక సాక్ష్యాలు 2. 1 పోస్ట్మార్టం రిపోర్ట్, 2 ఫోరెన్సిక్ రిపోర్ట్.